సీతారాం యేచూరి గారి మరణం మమ్మల్ని అందరినీ తీవ్ర విషాదంలో ముంచెత్తింది. మేము చదువుకునే రోజుల నుంచి సీతారాం యేచూరి గారి ఉపన్యాసాలు, వ్యాసాలు, ప్రకటనలు చూస్తూ ఉత్సాహపడి, ఉత్తేజపడి ఈ ప్రజా ఉద్యమాల్లోకి వచ్చాం. ప్రత్యేకించి ఈ దేశంలో నూతన ఆర్థిక విధానాలు తీసుకొచ్చినప్పుడు నూతన ఆర్థిక విధానాలు ఈ దేశానికి ఎట్లా నష్టమో స్పష్టంగా చెప్పిన కొద్దిమంది వ్యక్తుల్లో సీతారాం యేచూరి గారు ఒకడు. అట్లాగే అంతర్జాతీయంగా కూడా సోవియట్ రష్యా లాంటి దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు బలహీనపడి పతనమైపోయి జెండాలు మారుస్తున్న సందర్భంగా మార్క్సిజం ఈ ప్రపంచానికి పరిష్కారం, పెట్టుబడిదారి విధానానికి ప్రత్యామ్నాయం సోషలిజం అని చెప్పి దాన్ని ఎట్లా సరైందో తన రాతల ద్వారా, మాటల ద్వారా చూపించిన వ్యక్తి సీతారాం యేచూరి గారు. అట్లాంటి వ్యక్తి గతంలో అయితే హరికిషన్ సింగ్, సుర్జిత్ వీళ్ళందరూ రిలీవ్ అవుతున్న సందర్భంగా ఓ మంచి లీడర్స్ ప్రకాష్ కరత్, సీతారాం యేచూరి లాంటి వాళ్ళు ఉన్నారనే ధైర్యం, గౌరవం, విశ్వాసం ఇవన్నీ ఉన్నాయి. ఇట్లాంటి క్రిటికల్ కండిషన్లో ప్రత్యేకించి మతోన్మాదులు ఈ దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని మార్చాలని, మతం ఆధారంగా రాజకీయాలు నడపాలని చెప్పేసి మైనారిటీలను ఎట్లయినా నాశనం చేయాలని, మెజారిటీ మత ఉన్మాదం మీద అధికారం చెలాయించాలని ఎత్తులు, పై ఎత్తులు, కుయుక్తులు పన్నుతున్న కాలంలో సీతారాం యేచూరి గారు లేకపోవడం ఈ దేశానికి, ప్రత్యేకించి ప్రజా ఉద్యమాలకి, మార్క్సిస్ట్ ఉద్యమాలకి బాగా తీరని లోటు. ఆయన మృతికి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం తరఫున ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి, మార్క్సిస్ట్ శ్రేయోభిలాషులందరికీ సానుభూతిని తెలియజేస్తున్నాను. సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి కమ్రేడ్ సీతారాం యేచూరి గారు కొద్దిసేపటి క్రితం మరణించారని చెప్పేసి తెలిసింది. చాలా విషాదకరమైన వార్త. నేను కర్నూలులో ఉన్నప్పుడు చాలాసార్లు సీతారాం యేచూరి గారు వచ్చారు. ప్రత్యేకించి సుందరయ్య గారి జయంతి సందర్భంగా 2013లో కర్నూలుకు రావటం, సుందరయ్య గారిని ఆవిష్కరించడం, అట్లా అనేక సందర్భాల్లో, ఎన్నికల సందర్భంలో కానీ, ఇతర ప్రజా ఉద్యమాల సందర్భంలో కానీ సీతారాం యేచూరి గారు కర్నూలు సందర్శించారు. ఆ రకంగా ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి, మొత్తం భారత కమ్యూనిస్ట్ ఉద్యమానికే కాబట్టి సీతారాం యేచూరి గారి మరణం తీరని లోటు. వారి మరణానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రభాకర్ రెడ్డి, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు.